ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు. మరి నా కోసం ప్రార్థన చేయండి. కొంచెం నేను అనారోగ్యంగా ఉన్నాను. సో ప్రే ఫర్ మీ. ఈరోజు మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోనికి ప్రవేశిస్తున్నాం. చాప్టర్ 5. ఈ యొక్క అధ్యాయము అంతకు ముందు మనం చూసిన 4వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు 4వ అధ్యాయము 6 నుండి 16 వరకు చూసినప్పుడు యేసుక్రీస్తు యొక్క యాజకత్వంలో ఉన్న ప్రత్యేకత మనం చూసాం. క్రైస్ట్ ఈజ్ సుపీరియర్ టు ఓల్డ్ టెస్టమెంట్ ప్రీస్ట్హుడ్, అంటే పాత నిబంధనలో ఉన్న యాజకత్వం కంటే యేసుక్రీస్తు శ్రేష్ఠుడు అన్నది మనం చూసాం. మన యొక్క బైబిల్ స్టడీ టైటిల్ కూడా అదే కదా. ఏంటది? శ్రేష్టమైన క్రీస్తు, శ్రేష్టమైన క్రైస్తవ్యం. యేసుక్రీస్తు శ్రేష్టత మనము తెలుసుకోకపోతే మనము శ్రేష్టమైన క్రైస్తవ్యం కలిగి ఉండటం కష్టం. అందుకే యేసుక్రీస్తు మరి ఆయనను ఈ యొక్క హెబ్రీ గ్రంథకర్త ఈ యూదులు, యేసు ప్రభు నమ్ముకున్న యూదులు వారు కొంచెం వెనక ముందు అవుతున్నారు. ఏంటంటే యేసు ప్రభు నమ్మాక మరి ధర్మశాస్త్రము, ప్రధాన యాజకుడు, బలులు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. మరి వాటి సంగతి ఏంటి? మేము ఎన్నో సంవత్సరాలుగా దీనిలో మేము కొనసాగాము, సడన్లీ అది వదిలిపెట్టడం అంటే, అప్పుడు ఆ గ్రంథకర్త ఏమంటాడంటే అది దీంట్లో ఏమీ క్యాన్సిలేషన్ ఏమీ లేదు, ఇది పర్ఫెక్ట్ అండ్ పర్మనెంట్ అన్నది మనం పోయిన వారం చూసాం. యేసుక్రీస్తు యాజకత్వపు పాత్ర, యాజకుడుగా అవటం అన్నది అది పర్ఫెక్ట్, ఆ తర్వాత పర్మనెంట్. 2 మాటలు మనం చూసాం. యేసుక్రీస్తు మన కొరకై సిలువలో ఆయన చనిపోయి మరి ఆయన మన కొరకు ఆ యొక్క యాజకత్వం అది పర్ఫెక్ట్ యాజకత్వం. యూదుల మధ్య ఉండే యాజకులు, పాత నిబంధనలో ఉన్న యాజకులు, మరి ఆయనలో కూడా బలహీనత, ఆయన కూడా లోనికి వెళ్తే ఆయనకి తాడు కట్టి మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం అంటే ఆయన్ని బయటికి తీసేవారు. అయితే యేసు ప్రభు అలాంటిది కాదని మనం చూసాం పోయిన వారం. ఆయన పర్ఫెక్ట్ అనే మాట. అందుకే ఈ రోజు 5వ అధ్యాయంలో కొంచెం కొన్ని విషయాలు నేర్చుకోవడానికి మనం ముందుకెళ్తున్నాము. ఈ యొక్క యాజకత్వము, ప్రధాన యాజకత్వం, యాజకత్వమే ఒక ప్రత్యేకమైంది. మరి ప్రధాన యాజకత్వం ఇంకా ప్రత్యేకం. ఇట్ ఈస్ మోర్ యూనిక్. అంతేకాకుండా ఈ యొక్క యాజకత్వము దేవుడు చాలా స్పెసిఫిక్ గా ఇది కేవలము లేవి గోత్రానికి చెందిన వాళ్ళే ఈ యొక్క పని చేయాలి, యాజకులుగా ఉండాలి, మిగతా వాళ్ళు ఎవరు ఉండటానికి వీలు లేదని చెప్పాడు. అందుకే మరి ఇది అహరోను నుండి మొదలైంది, ఆ తర్వాత అహరోను పిల్లలు, అలాగా మరి ఈ యొక్క లేవి గోత్రం నుండి వచ్చారు. పోయినసారి కూడా మనం ఏం చూసామంటే లేవీయులందరూ యాజకులు కాదు, కానీ యాజకులందరూ లేవీయులందరూ యాజకులు కారు కూడా. కానీ ప్రతి యాజకుడు లేవి గోత్రానికి చెందినవాడు అన్నది కూడా మనం పోయిన వారం చూసాము. మరి ఈ యొక్క మీడియేటర్ అనే మాట, మనకు ఒక మధ్యవర్తి కావాలి, మన పాపాలు బలులు అర్పించడానికి, నాకు నా పాపపు ప్రోక్షణ కలగాలంటే మధ్యవర్తి కావాలి కదా అని చెప్పినప్పుడు మరి ఈ యొక్క మధ్యవర్తి యేసుక్రీస్తు ఆ స్థానానికి వచ్చాడు. ఆ మధ్యవర్తి, వీళ్ళు ఏం భయపడ్డారంటే యూదులు, ఈ విశ్వాసులైన యూదులు, మనకి ఇక యాజకత్వం అయిపోయినట్టేనా, ఇక మన పాపాల గురించి ఏమి లేదా అని కొంతమందికి అలాంటి అనుమానాలు వచ్చినప్పుడు, అట్లా కాదు, యేసుక్రీస్తు నీ కోసం నా కోసం చనిపోయాడు. ఆయన యాజకత్వం అన్నది అది పర్మనెంట్ గా, తర్వాత పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇక దానికి వెనక ముందంటూ ఏమీ లేదు, ఆయనే అన్ని కూడా మన కొరకు చేసి పెట్టాడు అన్నది మనం చూస్తాం అన్నమాట. మరి ఈ యొక్క 5వ అధ్యాయంలో ఈ గ్రంథకర్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క డివైన్ అపాయింట్మెంట్ అన్నమాట. ఆయనకి ఇచ్చిన అపాయింట్మెంట్ ఎలాగా వచ్చింది? ఆయన ప్రధాన యాజకుడు, పర్ఫెక్ట్ యాజకుడు, పర్మనెంట్ యాజకుడు,
అన్నది ఎలాగొచ్చింది అన్నది ఈరోజు మనము చూడబోతున్నాము. 5:1 మీరు చూస్తే, ప్రతి యాజకుడును మనుష్యులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకై దేవుని విషయమైన కార్యములను జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడును. ఈ యొక్క వచనంలో మీరు గమనిస్తే, ఈ ప్రధాన యాజకుడు మనుషులలో నుండి ఏర్పరచబడతాడు, ఆకాశం నుండి ఊడిపడల. యేసు ప్రభు కూడా మనుషులలో నుండి వచ్చాడు, కానీ ఆయన నరావతారి అయి పాపము లేని వాడిగా ఆయన ఈ లోకములో జన్మించాడు. సో ఆయనకి అపాయింట్మెంట్, ఆయన హై ప్రీస్ట్ గా ప్రధాన యాజకుడు అపాయింట్మెంట్ జరిగింది అనే మాటకు వస్తే, నార్మల్ గా మీరు గమనిస్తే ప్రతి ప్రధాన యాజకుడును మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడెను. 1వ వచనంలో మనుషులలో నుండి మనుషుల నిమిత్తమై అని ఉంటారు. మనుషులలో నుండి మనుషుల నిమిత్తమై అట్లట్లా అని అంటే, యేసుక్రీస్తు ఈ లోకంలో నరావతారిగా వచ్చాడు. పాపము లేని జీవితం, పాపము లేని క్రియలు. ఆయన కూడా చెప్పాడు, నాలో ఏమైనా పాపం ఉంటే చూపించండి, ఛాలెంజ్ కూడా చేశాడు. సో ఈ యొక్క యాజకుడిని మరి కొన్ని కారణాలు ఉన్నాయి. మనుషులలో నుండి వస్తాడు, మనుషుల నిమిత్తము నియమించబడ్డాడు. మనుషుల నుండి వస్తాడు. ఇక్కడ లేవి గోత్రము నుండి అనేది ఇక్కడ లేదు. యేసు ప్రభు ఏ గోత్రానికి చెందినవాడు? యూదా గోత్రానికి చెందినవాడు. ఆయన లేవి గోత్రానికి చెందినవాడు కాదు. అయితే దేవుడు తన మహా సంకల్పంలో ఈయనను ఏర్పాటు చేసుకుని యేసుక్రీస్తును, నిర్దోషి అయిన యేసుక్రీస్తును ప్రధాన యాజకుడిగా పర్ఫెక్ట్ గా ఉండే ఆ ప్రధాన యాజకుడిని ఆయన అపాయింట్మెంట్ చేసినట్టుగా చూస్తాము. ఆయన మనుషులలో నుండి వస్తాడు, మనుషుల కొరకు నియమించబడును. ఎందుకని మనుషులలో నుండి వస్తాడు, మనుషుల నిమిత్తమై నియమించబడ్డాడు. ఎందుకు అంటే 1వ వచనంలోనే, పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకు నియమింపబడెను. అదనమాట. ఈ ప్రధాన యాజకుడు ఈయనను ఏర్పాటు చేశాడంటే దేవుడు కొన్ని కారణాలు ఇక్కడ చెప్పబడ్డాయి. ఏమిటి అంటే, మరి పాపముల కొరకు అర్పణలు అర్పించాలి, బలులు అర్పించాలి, దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై. ఇవి ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తే, ఈ ప్రధాన యాజకుడు కేవలము బలులు అర్పించడం వరకే కాదు. పాత నిబంధనలో అలాగా ఉండేది, ప్రధాన యాజకుడికి బలులు అర్పించడం వరకే డ్యూటీ. కానీ ఈ ప్రధాన యాజకుడు ఏం చేస్తున్నాడు? పాపముల కొరకు అర్పణలు బలులు అర్పించుటకై దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై నియమించబడెను. ఈ దేవుని విషయమైన కార్యాలు జరిగించుటకై అంటే, ఈ కార్యాలు ఎవరు చేసేవారు? మోషే చేసేవాడు. బలులు అర్పించటం ఇవన్నీ కూడా ప్రధాన యాజకుడు చేసేవాడు. కానీ వేరే అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్, వేరే మ్యాటర్స్ అన్ని కూడా ఇక్కడ మీరు చూస్తే, మరి దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడి దేవుని కార్యాలు అంటే కేవలము బలులు అర్పించడం వరకే కాదు. యేసు ప్రభు ఇంకా మన కొరకే గొప్ప కార్యములు మన కొరకు మన ద్వారా చేయాలని ఆయన ఆశ. ఓకే, సో ఇక్కడ ఈ యొక్క హై ప్రీస్ట్, పాత నిబంధనలో ఉన్న ఈ యొక్క ప్రధాన యాజకుడు కేవలము బలులు అర్పించి నరకటం, పోయటం ఇవన్నీ జరిగాయి. ఆయన పని అదే అన్నమాట. అంతకంటే ఇంకా వేరే పని ఉండేది కాదు. వేరే పనులన్నీ మోషే చూసుకునేది, అక్కడ ఉన్న నాయకులు చూసుకునేవారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు మన జీవితంలో అన్నీ చేయాలని ఆయన మన కొరకై ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తాం. దట్
ఇట్ ఈస్ సాక్రిఫైజింగ్ అనమాట. అంటే రెండవ వచనం చూడండి. తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీ తెలియని వారి ఎడల, త్రోవ తప్పిన వారి ఎడల తాలిమి చూపగలవాడై ఉన్నాడు. ఈ యొక్క యేసుక్రీస్తు ప్రధాన యాజకుడిగా ఉండే ఆయన పని చూడండి. ఆయన పని వేరే పనులు కూడా చేస్తాడు అని చెప్పి రెండవ వచనంలో అక్కడ ఏముంటుందంటే, ఆయన తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీ తెలియని వారి ఎడల, త్రోవ తప్పిన వారి ఎడల తాలిమి చూపగలవాడై ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు దేవుడు, దైవము, కానీ ఆయన మానవత్వం కూడా ఇక్కడ చూపిస్తున్నాడు. మానవత్వాన్ని కూడా ఇక్కడ చూపిస్తున్నాడు. ఎందుకంటే తాలిమి అనే పదం ఇక్కడ వాడబడింది. తాలిమి అన్న పదాన్ని ఇక్కడ వాడాడు. తాలిమి, కంపాషన్. ఈ విల్ షో ద కంపాషన్ అన్నది ఇక్కడ మనం చూస్తాం. ఎవరి ఎడల కంపాషన్, ఎవరి ఎడల ఆయన తాలిమి, ఎవరి ఎడల ఆయన కనికరం చూపిస్తున్నాడు, ఎవరి ఎడల? పాత నిబంధనలో ఈ ప్రధాన యాజకుడు తాలిమి చూపాడో లేదో మనకు తెలియదు. ఎందుకంటే అతను డ్యూటీ లాగా చేసేవాడు. ఎవరన్నా వచ్చి వాళ్ళ ప్రాబ్లం చెప్పుకుంటే ఓకే దానికి బలి అర్పించాలని చెప్పేసి బలి అర్పించి పంపించేవాడు. వాళ్ళ గురించి ఈయన విజ్ఞాపన దుఃఖపడటం అన్నది మనకు తెలియదు. కానీ ఈ ప్రధాన యాజకుడు మన గురించి పట్టించుకుంటున్నాడు అన్నది ఈయన మనం తెలుసుకోవాలి. వి షుడ్ నో దట్. ఆయన ఇంగ్లీష్ లో ఏముంటుందంటే, he can deal gently and with the ignorant, and he can deal gently with the ignorant. Gently అంటే చాలా వాళ్ళ ఎడల ప్రేమ కలిగి, మరి తాలిమి కలిగి వారితో డీల్ చేస్తున్నాడు అన్నమాట. పాత నిబంధనలో చాలా మంది వస్తా పోతా ఉండేవారు. కాబట్టి ఆ ప్రీస్ట్ అది ఒక డ్యూటీ లాగా చేసేవాడే, కానీ నిజంగా వచ్చిన వాళ్ళందరి గురించి ఆయన జాలిపడి, ఎంతమంది ఎడల జాలి కలిగాడో మనకు తెలియదు. ఈ ప్రధాన యాజకుడు, ఈ యేసుక్రీస్తు మనకి సహాయం చేయాలని ఆశపడతా ఉన్నాడు. అదే ఈరోజు మనం నేర్చుకునే విషయం. మరి ఇక్కడ ఒక మాట ఉంది, 2 పనులు చేస్తాడంట. ఏంటంటే, తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీ తెలియని వారి ఎడల, త్రోవ తప్పిన వారి ఎడల తాలిమి చూపాలి. 2 కేటగిరీస్ ఇక్కడ ఉన్నాయి. 2 కేటగిరీస్. ఒకరేంటంటే ఏమీ తెలియని వారు, ఇగ్నోరెంట్ పీపుల్, ఏమీ తెలియని వారు ఉన్నారు. తర్వాత ఇంకా ఎవరంటే, ఏమీ తెలియని వారి ఎడలను, త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపిస్తాడు. 2 గ్రూప్స్ ఇక్కడ ఉన్నాయి. ఏమి ఎరగదు అంటే దే ఆర్ ఇగ్నోరెంట్ పీపుల్, వాళ్ళకి ఏం తెలియదు అనమాట. అంటే రైట్ రాంగ్ అంటే కూడా తెలియదు. అలాంటి వారి ఎడల ఆయన కనికరము కలిగి, వారి ఎడల తాలిమి కలిగి, వారిని రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇకపోతే ఇంకో వెరైటీ ఎవరంటే, వారు త్రోవ తప్పిన వారి ఎడల. త్రోవ తప్పిన వారి ఎడల అంటే వీళ్ళకి త్రోవ తెలుసు అన్నమాట. వీళ్ళకి త్రోవ తెలుసు కాబట్టి ఆ త్రోవ తప్పిన వారు అన్నమాట ఇక్కడ చూస్తాం. అంటే ఒకరేమో ఎవరంటే వారికి ఏమీ తెలియని వారు, తర్వాత త్రోవ తప్పిన వారు. 2 పదాలు ఇక్కడ వాడబడ్డాయి. ఇప్పుడు ఎవరికి చాలా గొప్ప తీర్పు? ఏమీ తెలియని వారికి తీర్పు ఎక్కువ ఉంటది, అన్ని తెలిసి కూడా దారి తప్పిన వాళ్ళకి తీర్పు ఎక్కువ ఉంటదంటే, ఒక విధంగా చూస్తే ఇప్పుడు దారి తప్పారు అంటే వారు అప్పటిదాకా ఒక దారిలో వెళ్తున్నారనే కదా అర్థం. వారు దారి తప్పారు అంటే వారికి దారి చూపించబడింది, ఆ దారిలో వాళ్ళు ప్రయాణం మొదలు పెట్టారు, ఎక్కడో ఆ దారి వాళ్ళు తప్పారు. అందుకే ఈ మాట ఏంటంటే, త్రోవ తప్పిన వారి ఎడల. కానీ ఇక్కడ దేవుని ప్రేమ చూడండి. దేవుని ప్రేమ, ఇద్దరి ఎడల దేవుని ప్రేమ ఉంది, ఇద్దరి ఎడల. ఇంకా ఇంకో విధంగా చూస్తే, పాత నిబంధనలో ఎవరైనా త్రోవ తప్పిన ఎడల వారిని రాళ్ళతో కొట్టేవారు. ఏమీ తెలియని వాళ్ళ సంగతి వేరు, కానీ
వాళ్ళకి ధర్మశాస్త్రంలో ఉన్న వాటిని అన్నిటినీ వారు పాటించకపోతే, త్రోవ తప్పితే, చెప్పినది చేయకపోతే, తెలిసినది చేయకపోతే వారికి పనిష్మెంట్ అనేది ఉంది. రాళ్లతో కొట్టేయటము, ఊరి బయట పెట్టేయటం, ఇవన్నీ జరిగాయి. అయితే ఇప్పుడు ఈ ప్రధాన యాజకుడు ఎలాంటి వాడు అంటే, ఈ యొక్క త్రోవ తప్పిన వారు లేక ఏమీ తెలియని వారు కూడా వాళ్ళిద్దరి ఎడల ఆయన ఒకే ప్రేమ, ఒకే ఇది చూపిస్తున్నాడు. అంటే మీరు తెలియదు కదా, కాబట్టి ఇదిగో తెలుసుకోండి, నేనే మార్గం, జీవం, సత్యం. తెలుసు. ఏమీ తెలియదు కదా, ఏమి తెలియదు అంటే మరి మీకు తెలిసి త్రోవ తప్పారు అంటే మళ్ళీ అదే రిప్లై అనమాట, నేనే మార్గం, జీవం, సత్యం. త్రోవ తప్పారు కదా, మీరు త్రోవ తప్పారు కాబట్టి మీకు త్రోవ ఎక్కడుందో తెలియదు కదా, నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం అని ఆయన చెప్తాడు. అదే మనం ఇక్కడ ఈ వాక్యంలో మనం చూసిన త్రోవ తప్పిన వారు. ఈ త్రోవ తప్పిన వారు ఎవరు? మామూలు యాజకులు కూడా త్రోవ తప్పే ప్రమాదం ఉంది. కానీ ఈ యాజకుడు త్రోవ తప్పే ప్రమాదం లేదు. ఆయనే మార్గం, ఆయనే త్రోవ, ఆయనే జీవము, ఆయనే సత్యము. కాబట్టి ఎవరన్నా త్రోవ తప్పితే వారికి ఆయన మళ్ళీ త్రోవలోనికి తీసుకురావడానికి, ఆయన హెల్ప్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే ఆయన ప్రధాన యాజకుడిగా ఉండి మన తరఫున విజ్ఞాపనలు చేస్తూ మనము త్రోవ తప్పకుండా ఉండేటట్టు మనకు ఆయన సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. గాట్ ద పాయింట్? యా. సో ఇక్కడ మీరు చూస్తే వారికి ఏది అర్పించాలి, ఏమేమి అర్పించాలి? పాపములకు అర్పణలను, బలులను అర్పించుటకు అని ఉంది. అర్పణలు, బలులు. అర్పణలు, బలులు అంటే ఇక్కడ బలులు, అర్పణలు అనే మాట వస్తే ఒకటేమో బలులు అంటే రక్తము చిందించాలి. అర్పణలు అనే మాట ఇక్కడ మీరు చూస్తే అర్పణలు, ద గిఫ్ట్స్, ద సిన్ ఆఫ్ ఎవ్రీవన్ ఇంక్లూడింగ్ హిమ్సెల్ఫ్. గాడ్ ఈస్ దేర్ అండ్ సో హ్యూమన్స్ కెనాట్ అప్రోచ్ హిమ్ డైరెక్ట్లీ. అందుకే యేసు ప్రభు మన కొరకు గిఫ్ట్స్ తీసుకెళ్లి దేవునికి అర్పించడం పాత నిబంధనలు అలా జరిగేది. వీళ్ళు కొంతమంది బ్లడ్ షెడ్ అంటే రక్తము చిందించే అర్పణలు ఉన్నాయి, రక్తము చిందించని అర్పణలు కూడా ఉన్నాయి. ఈ రెండు కూడా ఆ యొక్క యాజకుడు చేసేవాడు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు నేనేమి చేసే అవసరం లేదు, ఆయనే అన్ని చేశారు. అందుకే ఆయన పర్ఫెక్ట్ ప్రీస్ట్, పర్మనెంట్ ప్రీస్ట్ అన్నది ఈరోజు మనం చూస్తున్నాం. అదే బలులు అర్పించడం అన్నమాట ఇక్కడ మనం చూడాలి. హియర్ ఇట్ ఈస్ నాట్ ద గిఫ్ట్ బట్ ద లైఫ్ ఆఫ్ ద గివర్. ఇక్కడ గిఫ్ట్ అనేది కాదు, యేసు ప్రభువే తను తాను సమర్పించుకున్నాడు. యేసు ప్రభువే గిఫ్ట్ గా దేవునికి సమర్పించేసుకున్నాడు. ఇక నేను గిఫ్టులు అవి పట్టుకొచ్చే అవసరం లేదు. సో అదే ఈ యొక్క 1వ వచనంలో మనం చూసాము. 2వ వచనంలో మరి ఆయన మన నిమిత్తమే మరి దయగలిగి, తాలిమి కలిగి, కనికరించి మన కొరకు చేయాలని ఆశపడుతున్నాడు. తాలిమి అనే పదం అంటే కంపాషన్. నా గురించి పట్టించుకుంటున్నాడు, నా గురించి ఓపికతో వెయిట్ చేస్తున్నాడు. నేను కానీ దేవునికి దూరం అయిపోయి దేవునికి ఇష్టం లేని జీవితాన్ని జీవిస్తే ఆయన ఓపికతో వెయిట్ చేస్తున్నాడు. ఆ రోజుల్లో పాత నిబంధనలో ప్రధాన యాజకుడు ఎవరైనా పాపము చేసి ఇక వచ్చి అది ఒప్పుకోకపోతే ఆ వ్యక్తి అలాగనే పాపంలోనే ఉండిపోతాడు. కానీ యేసుక్రీస్తు, మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు, ఆయన ఏం చేస్తాడు? ఆయన మనల్ని జ్ఞాపకం చేస్తాడు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మలను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. నేను ఆ బలులు అర్పించకపోయినా నేను నీ కోసం బలులు అర్పించాను అన్నది జ్ఞాపకం చేస్తాను. నువ్వు బలులు అర్పించే అవసరం లేదు, నేను మీకోసం బలులు అర్పించాను అంటూ, మరి మీరు అలా పాపంలో కొనసాగే అవసరత లేదు, నేను మీకోసం బలులు అర్పించాను అన్నది ఇక్కడ మనం చూస్తాం అన్నమాట. వారు కొందరు ఎవరంటే తెలియని వారు, త్రోవ తప్పిన వారు. 2 కేటగిరీస్, త్రోవ తప్పిన వారు. ఒకసారి ఆలోచిద్దాం.
నేనేమైనా త్రోవ తప్పానా, నేను నా ఇష్టానుసారంగా వెళ్ళిపోతా ఉన్నాను. అయితే పాత నిబంధనలో త్రోవ తప్పానని తెలుసుకొని దేవుడి దగ్గర ప్రధాన యాజకుడి దగ్గరికి వచ్చి బలులు అర్పించడం. కానీ ఇక్కడ ఇప్పుడు మనకి త్రోవ తప్పాను అన్నది పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తాడు. ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అని మనం బైబిల్లో ఇక్కడ చదువుతాం అన్నమాట. అయితే 3వ వచనం చూద్దాం. ఆ హేతువు చేత ప్రజల కొరకేలాగూ అలాగే తన కొరకు పాపముల నిమిత్తము అర్పణ చేయవలసిన వాడై ఉన్నాడు. అదేంటి విచిత్రంగా ఉందా? విచిత్రంగా ఉందా? ఇక్కడ చూడండి, మరి ఆయన ఈ హేతు చేత ప్రజల కొరకేలాగో అలాగే తన కొరకు పాపముల నిమిత్తము అర్పణ చేయవలసి ఉండెను వాడై ఉన్నాడు అనే మాట ఇక్కడ చూస్తాం. అంటే యేసుప్రభు ఏదైనా పాపం చేశాడు, ఆయనకు కూడా అర్పణ అనేది జరగాలి. ఇక్కడ వచనం అలా కనిపిస్తుంది, కానీ మీరు ఇంగ్లీష్ లో ఒకసారి చూస్తే ఇంగ్లీష్ లో ఎలా ఉంటుందంటే, అండ్ బికాస్ ఆఫ్ దిస్ హీ ఆబ్లిగేటెడ్ టు ఆఫర్ సాక్రిఫైస్ ఫర్ హిజ్ ఓన్ సిన్ జస్ట్ యాజ్ హీ డస్ ఫర్ దోస్ ఆఫ్ ద పీపుల్. తన గురించి ఆయన బలుడు అర్పించటం, తన గురించి ముందు ప్రోక్షణ జరగాలి, ఆ తర్వాత ప్రజల ప్రోక్షణ కోసం జరగాలి అన్నదే ఇక్కడ మనం చూస్తాం. యేసు ప్రభు గురించి మరి ఆయన పాపం చేసినట్ట, ఈ హేతు చేత ప్రజల కొరకు ఎలాగో అలాగే తన కొరకు పాపముల నిమిత్తం అర్పణ చేయవలసిన వాడై ఉన్నాడు. అదే మరి ఆ యొక్క పాత నిబంధనలో ఆయన చేయాలి. ఆయన ముందు తను తాను శుద్ధీకరించుకొని లోనికి వెళ్ళాలి. ఆయన శుద్ధీకరించుకొని లోనికి వెళ్ళాలి. ఆయన పవిత్రంగా ఉండకుండా లోనికి వెళ్తే మరి అది చాలా ప్రమాదకం, ప్రాణహాని కలుగుతూ ఉందన్నమాట. అయితే మరి ఒక మాట 4వ వచనంలో, మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడి ఈ ఘనత పొందెను. ఏమిటి ఘనత? ఏమిటి ఘనత? And no one takes this honor for himself, but only one who is called by, just as Aaron was. ఆరోనుకి ఇచ్చిన ఘనత ఇప్పుడు యేసు క్రీస్తుకు ఆ ఘనత ఇచ్చారు. యేసు క్రీస్తుకు ఆ ఘనత ఇచ్చినారు అనేది ఇక్కడ మనం చూస్తాము. మరి ఈ ఘనత ఎవరు కూడా పొందలేరు. యాక్చువల్లీ మీరు గమనిస్తే పాత నిబంధనలో లేవీలు మాత్రమే యాజకులు అయ్యే ఘనత వాళ్ళకు ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు యాజకుడు, ప్రధాన యాజకుడు, ఒకే ఒక యాజకుడు, పర్మనెంట్ యాజకుడు, పర్ఫెక్ట్ యాజకుడుగా ఉండే ఆధిక్యత, ఆ ఘనత ఇవ్వబడింది. ఆ ఘనత ఇవ్వబడినట్టుగా ఇక్కడ చూస్తాం. మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని ఆరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడే ఆ ఘనత పొందినట్టుగా మనం చూస్తాం. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి, ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల, ఆ ఘనత ఆ గొర్రెపిల్లకి ఇచ్చాడు. ఆ ఘనత ఆయన సిలువలో ఆ ఘనత వచ్చింది. ఆ సిలువలో మన కోసం ఆయన చనిపోవడం, ఆ ఘనత దేవుడు ఆయనకి ఇచ్చినట్టుగా ఇక్కడ చూస్తాం. ఈ ఘనత పొందును. ఈ ఘనత అంటే అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడే ఈ ఘనత పొందును. యేసు ప్రభు ఆయన్ని ఆ రోజుల్లో ఒక మంచి బోధకుడుగా, అద్భుతాలు చేసే వ్యక్తిగా, మామూలుగా ఒక మంచి వ్యక్తిగా, ఉపదేశకుడుగా, టీచర్గా చూసేవారు. కానీ ఆయన దేవునిచే ఘనపరచబడి సిలువలో మన కోసం ప్రధాన యాజకుడు అయ్యాడు అన్నది యేసు ప్రభు ఉన్న దినాల్లో ప్రజలకు అర్థం కాలేదు, వాళ్ళకి అర్థం కాలేదు. ఈ యొక్క ఘనత మరి ఆయనకు మాత్రమే దేవుడు ఇచ్చాడు అన్నది మనం ఇక్కడ చూస్తాము. దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. ఏంటంటే, అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడకు తను తానే మహిమపరచుకొనలేదు గాని దేవుని చేత ఆయన మహిమపరచబడెను. తండ్రి నా చిత్తం కాదు అని అన్నాడు. అంటే ఆయన బిగినింగ్ నుండే మీరు ఇక్కడ చూస్తే, అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు అగుటకు
తన్ను తానే మహిమపరచుకొనలేదు. మరి ఎలాగ మహిమపరుచుకున్నాడు అంటే, నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరిచెను. ప్రభు యొక్క పరిచయ ఆరంభంలోనే మరి ఆ యొక్క దేవుని స్వరం రావటం, మరి నేను నిన్ను నియమించుకున్నాను, నేను నిన్ను కని ఉన్నాను అని చెప్పాడు కదా. నీవు నా కుమారుడవు అని చెప్పాడు. అంటే నేను నియమించుకున్న పర్మనెంట్ పర్ఫెక్ట్ ప్రధాన యాజకుడు నువ్వే అని యేసు ప్రభు గురించి చెప్పడం అన్నది మనం చూస్తున్నాం. నువ్వే అని మనం ఇక్కడ చూస్తాం. సరేనా? సో ఈ యొక్క వచనాల్లో యాక్చువల్లీ ఈ మనం చదువుకుంటే ఈ వచనాలు కొన్నిసార్లు అర్థం కాదు. ఎందుకు ఇలా, ఎందుకు అలాగా అనే ప్రశ్నలు కొన్ని వస్తాయి. అయితే యేసు క్రీస్తు మల్కీసెదెక్ అనే మాట వాడతారు చూడండి. 6వ వచనంలో మహిమపరిచెను, ఆ ప్రకారమే 6వ వచనంలో నీవు మల్కీసెదెక్ యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై ఉన్నావు అని మరి ఒక చోట చెప్పుచున్నాడు. మల్కీసెదెక్ గురించి మనం చూసాం. మల్కీసెదెక్ ఆయనకి జననం గురించి చెప్పబడలేదు, మరణం గురించి చెప్పబడలేదు. ఈ యొక్క మల్కీసెదెక్ ఆయన ఒక సాదృశ్యం, యేసు క్రీస్తుకి ఒక సాదృశ్యంగా ఆయన వచ్చినట్టుగా మనం చూస్తాం. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, నీవు మల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై ఉన్నావు. నిరంతరము అని చెప్పారు కదా. ఏంటది నిరంతరం? యేసుక్రీస్తు యొక్క యాజకత్వము శాశ్వతమైంది, పర్ఫెక్ట్ గా ఉంటుంది, పర్మనెంట్ గా ఉంటుంది, పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇది పర్ఫెక్ట్ అనే మాటకు వస్తే మరి మల్కీసెదెక్ గురించి చెప్తున్నాడు. ఈ క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై ఉన్నావు. ఇట్ ఈస్ ఎ పర్మనెంట్, ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్. నిజంగా అనే మాట అంటే మల్కీసెదెక్ గురించి ఆది కాండంలోనే మనం చదువుతాం. ఆ మల్కీసెదెక్ యాజకత్వము, ఆ యాజకత్వం గురించి మరి మనం అబ్రహాము జీవితంలో అది మనం చూడటం, ఆ మల్కీసెదెక్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోవటం అనమాట. ఆయన గురించి మళ్ళీ తర్వాత ఏమీ చెప్పబడలేదు. మళ్ళీ ఇక్కడ హెబ్రీ పత్రికలో ఆయన గురించి ప్రస్తావించబడింది. అంటే అక్కడ ఆది కాండములో చెప్పిన ఆ ప్రధాన యాజకుడు మల్కీసెదెకు ఇప్పుడు యేసుక్రీస్తు అలాగా వచ్చాడు అనే మాట చూడండి. ఆయనతో చెప్పిన వాడే ఆయన మహిమ, నీవు మల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై ఉన్నావు. సో యు ఆర్ మల్కీసెదెక్, ఎ సింబల్ ఆఫ్ మల్కీసెదెక్. అంటే ఒక టైప్ అన్నమాట. అది మనకు ఇక్కడ నేర్పించినట్టుగా మనం చూస్తాం. ఈరోజు మనము యాక్చువల్లీ ఏం నేర్చుకుంటున్నాము అంటే, పోయిన వారము యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు. ఇప్పుడు ఈ రోజు మనం నేర్చుకునేది ఏమిటంటే, మరి ప్రధాన యాజకుడు అవటానికి కావలసినవి ఏంటి? ద రిక్వైర్మెంట్స్ ఫర్ బికమింగ్ ద ప్రీస్ట్, ద హై ప్రీస్ట్. అక్కడేమో లేవి గోత్రము, లేవీలు అనే మాటకు వచ్చింది. కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ గోత్రాల గురించి ఏమి చెప్పబడింది. యేసుక్రీస్తు డైరెక్ట్ గా ఆయన మనిషి కుమారుడిగా ఈ లోకానికి రావడం, ఆయన సిలువలో మన కోసం చనిపోవడం, మరి మన కొరకై సిలువలో ఆయన యాజకుడుగా ఉండడం, మన కొరకు ఆయన వీరేమి చేయించున్నారో వీరెరుగరు అని చెప్పి మన తరపున ఆయన ఈ బలులు అర్పించడం. బలులు అంటే తన జీవితాన్ని తనకు తానే అర్పించేసుకున్నాడు. అది పర్మనెంట్ అనమాట. అది ఇంకా మళ్ళీ పర్ఫెక్ట్ ఇవ్వడం, దానికి మళ్ళీ వెనక ముందంటూ ఏమీ ఉండకూడదు. దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ థింగ్. సో మల్కీసెదెక్ను ఉపయోగించి మల్కీసెదెక్ లాంటి, చూడండి 6వ వచనంలో, నీవు మల్కీసెదెక్ యొక్క క్రమమును చొప్పున నిరంతరము యాజకుడు ఉన్నానని మరొక దగ్గర చెప్పబడింది అన్నది ఇక్కడ మనం చూస్తాం. అయితే ఈ యొక్క 6వ వచనంలో 7వ వచనం దగ్గరండి, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనమును కన్నీళ్లతోనూ తాను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన నియమింపబడెను, ఘనత పొందెను. కొన్ని చూద్దాం. ఇక్కడ 1వ వచనం చూడండి, మనుషుల నిమిత్తమై ఆయన
మరి మనుషులలో నుండి ఏర్పరచబడెను, మనుషుల నిమిత్తమై నియమింపబడెను. మరి ఆయన సిలువలో మన పాపముల నిమిత్తమై ఆయన మల్కీజెదెకు క్రమంలో ఆయన యాజకుడుగా చేయబడెను. మరి ఇప్పుడు 7వ వచనాన్ని చూస్తే, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ మరి మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. నువ్వు అన్న పదాలు ఇక్కడ చూస్తున్నాం. ఆయన నియమింపబడెను, ఆయన మరి ఆయన మన కొరకై సిలువలో చనిపోయేవాడు, మన కొరకై ఆయన యాజకుడిగా చేశాడు, మల్కీసెదెకులాగా ఆయన మరి యాజకుడిగా అయ్యాడు. మరి ఆయన మన కొరకు అంటే ఆయన ఒక మాట ఉంది కదా, ఏంటది? తెలియని వారి ఎడలను త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు. ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ చేస్తూ ఉండి ఆయన మన కొరకు ఇంకా చేస్తా ఉన్నాడు. ఏం చేస్తున్నాడట చూడండి. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనము అంటే శరీరధారి ఎవరై ఉన్నారు? యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తు శరీరధారి అయి ఉన్నప్పుడు ఏం చేశాడు అన్న మాట చూస్తే, ఈ ఆఫర్డ్ హిమ్సెల్ఫ్, తను తాను సమర్పించుకున్నాడు. చూడండి, అది మహారోదన, కన్నీళ్లు, ప్రార్థన, యాచన, మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థన, భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడి ఉన్నాడు. గ్రేట్. ఆయన మన కొరకు ఇవన్నీ చేశాడు. మీరు కానీ పాత నిబంధన గమనిస్తే ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేయలే. వాళ్ళు కేవలం బలులు అర్పించి వచ్చేటి. పలానా వ్యక్తి ఇలా బలి అర్పించాడు, ఆ వ్యక్తి గురించి ప్రోక్షణ మరి బలి అర్పణ జరిగేది. అంతేకాని ఇక్కడ మీరు చూస్తే ఈ మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు అయిన ఈ మన ప్రధాన యాజకుడు ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో అని ఉంటది. ఆయన శరీరధారి అయి ఉన్నాడు అంటే ఎందుకు అంటే ఆయన మరి తెలియని వారి ఎడలను త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు. ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో అంటే యేసుక్రీస్తుకు నీ బాధ, నీ వేదన, నీ యొక్క దుఃఖము ఆయనకు తెలుసు. కొన్ని పదాలు చూడండి, ఏంటి ఆ పదాలు? ఆయన వాడిన పదాలు ఏంటి? మహారోదన, కన్నీళ్లు, ప్రార్థన, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. కాబట్టి ఈయన భయభక్తులు కలిగి ఉన్న అవసరం ఉంది. ఎందుకంటే ఆయన మనకు ఆదరణగా, ఒక ఆదర్శంగా ఉండాలడానికి ఆయన పనులు చేస్తున్నాడు. ఆయన ఇవన్నీ చేస్తున్నాడంటే మనం కూడా చేయాలి. మనము కూడా మరి దేవుని కొరకే యాజకులుగా, యాజక సమూహం అని చెప్పబడి, విఆర్ ఆల్ ది ప్రీస్ట్లీ పీపుల్. మనం కూడా ఇవన్నీ చేయాలి. ఎలాగా? మరి రోదన, కన్నీళ్లు, ప్రార్థనలు, యాచనలు, భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరింపబడెను. అంటే యేసుక్రీస్తు మన కొరకు, నీ కొరకు ఇవన్నీ కూడా యథార్థంగా చేశాడు. ఏదో రొటీన్ గా ప్రార్థనలు చేయటం కాదు, ఆయన యథార్థంగా చేశాడు. కాబట్టి ఇక్కడ మాట ఏముంటదంటే మరి అంగీకరింపబడెను. అన్న మాట వస్తుంది. చూసారా? ఈ యొక్క యాజకుడి యొక్క పని మామూలు పని కాదు. నేనేదో పట్టుకొస్తే అది అర్పించేసి ఓకే నీకు ప్రోక్షణ కలిగింది, యూ కెన్ గో హోమ్ కాదు. ఆయన నా కొరకు ఇవన్నీ చేస్తున్నాడు అనే మాట ఇక్కడ మనం చూస్తాం. అంతేకాకుండా 8వ వచనం మీరు చూస్తే, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమలను విధేయతను నేర్చుకొనెను. తాను పొందిన శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నాడు. అదేంటి? విధేయత నేర్చుకున్నాడు అన్నమాట ఇక్కడ వస్తుంది. ఏమిటి విధేయత? ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. యేసు ప్రభువుకు నేర్పించేది ఏముందండి? ఇంకా ఆయన నేర్చుకోవాల్సింది ఏముంది?
కానీ ఇక్కడ ఆ మాట చెప్పబడింది అంటే శ్రమల వలన విధేయత నేర్చుకొనెను అని ఉంటుంది. అందుకే ఈ యొక్క యాజకుడు, ఈ యేసుక్రీస్తు యాజకత్వము, ఇది హ్యూమన్ అండ్ డివైన్. అది దైవికమైంది, తర్వాత మానవత్వం కూడా అక్కడ మనం చూస్తాం. సో ఇక్కడ మానవత్వం అనే మాటకు వస్తే ఆయన విధేయత నేర్చుకున్నాడు అనే మాట. అంటే ఆయనకి విధేయత తెలియదా? ఆయన విధేయుడు అవ్వలేదా? ఆయన విధేయత అనే క్లాస్ తీసుకోవాలా? అవసరం లేదు. మీరు కానీ గమనిస్తే ఆయన గెత్సేమనే వనంలో ప్రార్థన చేసినప్పుడు, సిలువకు వెళ్ళక ముందు ఆయన చేసిన ప్రార్థన ఏంటి? తండ్రి, నీవు నాకు అప్పగించిన పనిని నేను పూర్తిగా చేశాను అనే మాట. అదే గెత్సేమనే వనంలో మరి ఆయన అరెస్ట్ కాకముందు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఒక మాట అంటాడు, ప్రభువా నీ చిత్తమైతే పాత్ర తొలగించు, అయినను నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేరును గాక అనే మాటకు వస్తే అక్కడ ఇక్కడ మీరు అది ఆ విధేయత అనేది మనం చూస్తాం. విధేయతలు దేవుడు యేసుక్రీస్తుని లోకానికి ప్రధాన యాజకుడుగా మన కోసం పంపించి, గొర్రెపిల్లగా మన కోసం పంపించి, ఆయనే గొర్రెపిల్ల, ఆయనే ప్రధాన యాజకుడు, ఆయనే రక్తం కార్చాడు, ఆయనే బలులు అర్పించాడు, ఇవన్నీ ఆయన చేశాడు అంటే మరి దీని వలన విధేయత అనేది నేర్చుకున్నాను అని అంటే యేసు ప్రభువుకు విధేయత తెలియదని కదా. ఇది మన కోసం అనమాట ఆ పాట. ఇది మన కోసం. అంటే విధేయత అనేది అంత ఆటోమేటిక్ గా రాదు. విధేయత అన్నది ఏదో ఒక సంఘటన ద్వారా కాదు. విధేయత అనే మాటకి ఇక్కడ చూస్తే ఆయన పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. శ్రమలు రాకుండా విధేయత నేర్చుకోవచ్చుగా, శ్రమలు లేకుండా విధేయత నేర్చుకోవచ్చుగా. శ్రమలు ఉండాలా? విధేయత నేర్చుకోవాలంటే శ్రమలు ఉండాలా అన్న మాటకు వస్తే మరి యేసుక్రీస్తు విధేయుడయ్యాడు. అంటే విధేయత వలనే మనకు విజయం. తను తాను తగ్గించుకున్నాడు, తను తాను రిక్తుడుగా చేసుకున్నాడు. పరలోక వైభవం తనది కాదని విడిచి ఈ లోకానికి వచ్చాడు. ఆయన మరణమగినంత వరకు తను తాను తగ్గించుకున్నాడు. ఆ తగ్గించుకోవడంలోనే ఆ విధేయత ఉంది. ఆ విధేయత వలననే మరి ఆ శ్రమల గుండా వెళ్ళాడు. కాబట్టి ఆ విధేయత వలననే విజయం కూడా సాధించాడు. యూ కెనాట్ హ్యావ్ విక్టరీ వితౌట్ ఒబీడియన్స్. విజయం బైబిల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. విధేయత వలన వారికి విజయం వచ్చిన వారు. విధేయత ఒకటేంటంటే మీరు గమనిస్తే మోషే వారు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఇశ్రాయేల్ ఏమన్నారు? దేవుడు మమ్మల్ని మోసం చేశాడు, మనం తిరిగి ఐగుప్తు వెళ్ళడం మనకు మంచిది కదా అన్నప్పుడు మీరు ఊరకనే ఉండి దేవుని కార్యాన్ని చూడండి అంటే మోషే అబ్సల్యూట్లీ సరెండర్డ్. తాను సరెండర్ చేసేసుకున్నాడు. విధేయతలో ఏముందంటే విధేయత నేర్చుకున్నాడు. యెషయా గ్రంథం 53లో మనం చదువుతాం, ఆయన నోరు తెరవక, ఆయన శ్రమలు పెట్టినప్పుడు, హింస పెట్టినప్పుడు he did not open his mouth. అంటే విధేయత అన్నది ఇక్కడ మనం చూస్తాం. యేసుక్రీస్తు అదే మనకి ఒక సీక్రెట్ ఇస్తున్నాడు, ఏంటంటే శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాను. మళ్ళీ అదే ప్రశ్న, విధేయత నేర్చుకోవటానికి శ్రమల గుండా వెళ్లాల్సిందేనా అంటే అది కూడా ఒక మెథడ్. దేవుడు మనకి కొన్ని కష్టాలు, బాధలు, శ్రమలు, కొన్ని మనము ఊహించలేని అనుభవాలు కూడా తీసుకెళ్తాం. దానివల్ల మనము మూడు విధాలుగా రియాక్ట్ చేయవచ్చు. ఒకటి ఏంటంటే యూ కెన్ బ్రేక్ డౌన్ అయిపోతాం. క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, యూ కెన్ బ్రేక్ డౌన్. అంటే బ్రేక్ డౌన్ అంటే చాలా కృంగిపోయి ఇంతే బతుకు, దీనికంటే ఇంకేమీ లేదులే అంటూ అలా కృంగిపోయే పరిస్థితి ఉంటుంది. రెండవది ఏంటంటే యూ కెన్ బ్రేక్ అవే అంటే దేవునికి దూరం అయిపోవచ్చు. ఇంకా మొదటిదేమో శ్రమలు అనే మాట ఇక్కడ ఉంది కదా, మరి ఆ శ్రమలు ఏంటి? విధేయత వలన శ్రమలు నేర్చుకొనెను. మనం నేర్చుకోవాలి.
శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మనము ఏం నేర్చుకుంటున్నాం? 3 రియాక్షన్స్ ఉంటాయి. శ్రమలు, కష్టాలు వచ్చినప్పుడు విధేయత మనకు టెస్ట్ గా ఉంటుంది. విధేయత పరీక్షలో ఒకటేంటంటే యూ కెన్ బ్రేక్ డౌన్. అంటే ఇంకా నేను దాని గురించి బ్రేక్ డౌన్ అయిపోయి ఇంతేలే నా బతికింతేలే, నేను ఇంతకంటే ఇంకా దేవుడి మాట వినడం ఏంటి అంటూ కృంగిపోతారు, దిగజారిపోతారు. రెండవది ఏంటంటే బ్రేక్ అవే. బ్రేక్ అవే అంటే ఇప్పటిదాకా దేవునితో ఉన్నాను, ఇప్పుడు ఈ శ్రమలు కష్టాలు వచ్చాయి, విధేయత డిమాండ్ చేస్తున్నాడు దేవుడు, ఏమంటావు, మాట వింటావా అన్నప్పుడు ఐ కెన్ బ్రేక్ అవే. అంటే నేను ఆ దేవుడి నుండి దూరం అయిపోవచ్చు. యేసు ప్రభు అందుకే ఇక్కడ మాట ఏంటంటే తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాను. బ్యూటిఫుల్ థింగ్ కదా. కొన్నిసార్లు మన పిల్లలు కూడా వాళ్ళకి విధేయత, కొన్ని పనిష్మెంట్ వల్ల వాళ్ళు విధేయత నేర్చుకుంటారు. అంటే వాళ్ళకి ఫలానా రాంగ్ అని చెప్పాలి అంటే మరి వారికి ఆ కష్టాలు కూడా వెళ్ళాలి, నేర్చుకోవాలి. దేవుడు కూడా మన జీవితాల్లో ఇవి నడిపిస్తాడు, ఇవి ఇట్లాంటి పరిస్థితుల్లో మనకి అనుమతిస్తాడు. సో ఒకటి బ్రేక్ డౌన్. అరే బ్రేక్ డౌన్ అయిపోయింది, వెహికల్ బ్రేక్ డౌన్ అయిపోయింది అంటారు కదా, అలా బ్రేక్ డౌన్ అయిపోతుంది మన జీవితం. రెండోది బ్రేక్ అవే, అంటే గో అవే ఫ్రమ్ గాడ్. దేవుడి నుండి దూరం అయిపోతుంది. ఏం ఏం దేవుడు అండి, ఎందుకు ఈ శ్రమలు, ఆయన నమ్ముకుంటే ఇదేనా, ఆయన నమ్ముకుంటే ఇదేనా నా కష్టాలు అంటూ యూ కెన్ బ్రేక్ అవే. బ్రేక్ అవే. కానీ ఒక మూడో ఆప్షన్ ఏంటంటే యూ కెన్ బ్రేక్ త్రూ. దాంట్లో నుండి దూసుకుపోవచ్చు. విధేయతలో మనకి ఆ పవర్ ఉంటుంది అనమాట. విధేయతలో మనం దూసుకుపోవచ్చు. మళ్ళీ ఇప్పుడు ఇశ్రాయేల్ దగ్గరికి వద్దాం. ఇశ్రాయేల్ జీవితంలో వారి ముందు ఒక కష్టం వచ్చేసి, ఎర్ర సముద్రం వచ్చేసింది, వెనక ఫరో వెంబడిస్తా ఉన్నాడు, మరి చుట్టూ చూసినా అంత ఎడారి ప్రాంతం. ఇలాంటప్పుడు ఏంటి మమ్మల్ని ఎందుకు ఇలా కష్టాల్లో తెచ్చావని అన్నప్పుడు మోషే అంటాడు విధేయత. జస్ట్ లిసన్, దేవుడు కార్యం చేస్తాడు, జస్ట్ వెయిట్ అని చెప్పినప్పుడు మరి బ్రేక్ డౌన్, బ్రేక్ అవే, బ్రేక్ త్రూ. వీళ్ళు బ్రేక్ త్రూ చేశారనమాట. ఎవరు? 6 లక్షల మంది కాదు, ఒక్కడే మోషే. ఒక్కని విధేయత మరి అక్కడ 6 లక్షల మందికి సహాయం చేసింది. యేసు ప్రభు కూడా సిలువలో ఆ విధేయత సిలువలో చూపించినప్పుడే మనకి ఆ యొక్క ఆశీర్వాదం మనకు వస్తుంది. అయితే ఒక మాట ఏంటంటే మీరు చూస్తే 9వ వచనంలో, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు క్రమములోను చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికి నిత్య రక్షణకు కారకుడైన. తనకు విధేయులైన వారందరికీ. మీరు ఇంతకు ముందు 8వ వచనంలో ఆయన విధేయత చూపెను, మనము తనకు విధేయత మనం చూపాం. He obeyed God and we are supposed to obey Jesus. అదే ఇక్కడ మీరు చూస్తారు. మల్కీసెదెకు క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడిన వాడు. మల్కీసెదెకు క్రమం ఏంటి? మల్కీసెదెకు క్రమం ఏంటంటే అది మరి మల్కీసెదెకు క్రమములో మీరు ఆయన అంతకుముందు యాజకత్వం లేదు, మరి ఆయనకి జననం లేదని, మరణం లేదని బైబిల్ పండితులు అంటా ఉంటారు. అదే విధంగా మల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని. ఆయన క్రమములో, ఇక్కడ లేవీయుల క్రమం కాదు, పాత నిబంధనలు మోసే ధర్మశాస్త్ర క్రమం కాదు, ఇది మల్కీసెదెకు క్రమం. ఎందుకంటే మోసే ఇచ్చిన ధర్మశాస్త్రము, మరి ఆ ధర్మశాస్త్ర ప్రకారము ఆ క్రమములో యాజకుడు అయితే ఆయనకు లిమిటేషన్స్ ఉంటాయి. ఆయన పర్ఫెక్ట్ అండ్ పర్మనెంట్ యాజకుడిగా ఉండలేడు, ఉండే అర్హత కూడా ఆయనకి లేదు. సో అందుకే ఇక్కడ ఒక మంచి మాట ఏంటంటే మల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారిని అందరినీ నిత్య రక్షణకు కారకుడాయను. తనకు విధేయులైన వారు. ఇక్కడ రెండు విషయాలు చూస్తున్నాం.
యేసుక్రీస్తు తండ్రికి విధేయుడై వచ్చాడు, సిలువలో చనిపోయాడు. అయితే ఇప్పుడు ఆ యేసుక్రీస్తుకు నువ్వు నేను విధేయులం అవ్వాలి. అదే చెప్తున్నాడు కదా 10వ వచనంలో, మరి దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణ కారకుడాయను. నిత్య రక్షణకు కారకుడాయను అంటే ఈ యొక్క ప్రధాన యాజకుడు, సిలువలో చనిపోయిన ఈ ప్రధాన యాజకుడు మన కోసం పర్మనెంట్ గా దేవుని సన్నిధికి వెళ్ళి మన కొరకు విజ్ఞాపన చేసే ఈ యొక్క యాజకుడు, ఈ శ్రేష్టమైన యాజకుడు ఏం చేస్తున్నాడంటే మన కోసం ఆయన ఇవి చేశాడు. అంటే తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణ కారకుడాయను. ఇప్పుడు అర్థమైందా? దేవుని మాట యేసు ప్రభు విన్నాడు, తగ్గించుకొని లోకానికి వచ్చాడు, తండ్రికి విధేయుడు అయిపోయాడు. మరి అదే తండ్రి మళ్ళీ మనతో ఏమంటున్నాడంటే, మరి తనకు విధేయులైన వారందరికీ రక్షణ కారకుడు అవుతున్నాడు. జీసస్ ఒబీడియన్స్ ఈజ్ ద కాజ్ ఫర్ మై సాల్వేషన్. విధేయతలో అది ఉందన్నమాట. ఇది మామూలు విధేయత కాదు, ఏదో సిలువ వరకే కాదు, ఆయన విధేయత అనే మాట. ఇంకో మాట ఉంది, యేసు ప్రభు మరి ఒక మాట ఉంటది, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నానని 5వ వచనంలో ఉంది కదా, నేను నిన్ను కని ఉన్నాను అని అన్నాడు. ఇంకో దగ్గర రూపాంతరం జరిగినప్పుడు యేసు ప్రభు మాట్లాడతాడు, ఈయన నా కుమారుడు, ఈయన మాట వినుడి అని అంటారు. ఈయన మాట వినుడి అనే మాట ఇక్కడ మనం చూస్తాం. సో 10వ వచనంలో తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. రక్షణ అనేది రక్షణ ఎలాగొస్తుంది? రక్షణ గురించి మాట్లాడినప్పుడు రక్షణ అంట ఆయన విధేయత వలన నాకు రక్షణ, నేను ఆయనకు విధేయుని అయినప్పుడు నాకు రక్షణ. అంటే తను తాను తగ్గించుకున్నాడు, తను తాను వ్యక్తునిగా చేసుకున్నాడు, తను తాను ఖాళీ చేసుకుని ఆయన విధేయత వలన నేర్పించాడు. ఇక్కడ 2 పదాలు ఈరోజు మనం చూస్తున్నాం. ఒకటి ఏంటంటే మరి విధేయత నేర్చుకొనెను, విధేయులై ఉన్న వారికి రక్షణ కార్యం అయ్యను. విధేయత నేర్చుకొనెను, ఇందాక అదే అన్నాను కదా. యేసు ప్రభు విధేయత నేర్చుకోవడం ఏంటి? ఆయన మనకు ఆదర్శం, ఆయన మనకు సిలువలో విధేయత ఏంటో నేర్పించాడు. అంటే పౌలు కూడా అది నేర్చుకున్నాడు. ఇక జీవిస్తున్నది నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు అంటే విధేయత గురించి మాట్లాడు. బైబిల్లో విధేయులైన వారి గురించి చాలా ఉన్నాయి. ఎస్తేరు గ్రంథంలో ఆ కోరియర్స్, ఆ అంచెగాండ్రు మొర్దెకై ఇచ్చిన నోటీస్ కు విధేయులై వెళ్ళి టయానికి అది అందజేశారు. అందజేసినప్పుడు వారు నిత్య రక్షణకు కారణమయ్యారు. అంటే ఆ ప్రజల యొక్క రక్షణానికి కారణమైనట్టుగా మనం చూస్తాం. మాసిడోనియా పిలుపు అంటారు, మాసిడోనియన్ కాల్. అక్కడ కూడా మరి పౌలును పిలిచారనమాట. పిలిచినప్పుడు ఆయన అక్కడ వెళ్ళాడు. ఆయన వెళ్ళి ఆ పిలుపుకు విధేయుడయ్యాడు, వెళ్ళాడు. మధ్యలో కొంచెం హెజిటేట్ అయ్యాడు, కానీ he obeyed. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి సువార్తను ప్రకటించుడి. విధేయత అంటే నా విధేయత లోకానికి రక్షణకు కారణం అవ్వాలి. నా విధేయత, ఇక్కడ మీరు గమనిస్తే విధేయత అంటున్నాడు, కార్యక్రమాలు కాదు. విధేయత అంటున్నాడు, ప్రోగ్రామ్స్ కాదు. నా విధేయత అవతల వ్యక్తిలో విధేయత తీసుకొస్తుంది. సువార్త ప్రకటించిన వ్యక్తి కూడా విధేయుడు అవుతాడు. అంటే కొంతమంది వ్యతిరేకిస్తారనుకోండి, కానీ నేను విధేయుడిని అయిపోయి విధేయత కలిగి అది చేస్తే మనకి ఈరోజు నేర్చుకునే పాఠం ఏంటంటే, తనకు విధేయులైన వారికి అందరికీ రక్షణ కారకుడాయను, నిత్య రక్షణకు కారకుడాయను. ఎందుకు? ఈయన విధేయత నేర్చుకొనెను. విధేయత నేర్చుకున్నాడు. మనము కూడా ఈ విధేయత అనే పాఠశాల నుండి మనం ఎవరు కూడా గ్రాడ్యుయేట్ అవ్వలేము. నోబడీ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ద స్కూల్ ఆఫ్ ఒబీడియన్స్. దిస్ ఇస్ ట్రూ. నేను దేవుని మాట వింటున్నాను అని అనుకుంటే
అక్కడే ప్రమాదం. దేవుని మాట వినడం ఏంటి? వినప్పుడు వింటానని భ్రమపడటం చాలా డేంజర్. అందుకే విధేయత అన్నది వెరీ వెరీ క్రూషియల్. ఆ ఎస్తేరు గ్రంథంలో వాళ్ళ విధేయత వల్ల యూదులకు అందరికీ భద్రత, క్షేమం కలిగింది. ఈ రోజుల్లో విధేయత కలిగిన వాళ్ళు కావాలి. విధేయత కలిగిన వాళ్ళు కావాలి. ఎలాంటి విధేయత అంటే ఆ విధేయత ఇతరుల రక్షణకు కారణంగా మారాలి. అదే అంటున్నాడు. నిత్య రక్షణకు కారకుడయను విధేయత. ఎక్కడి విధేయత? సిలువలో. సిలువలో ఆయన తను తాను తగ్గించుకొని విధేయుడిగా ఉన్నందువల్ల దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి పూనుకున్నాడు కాబట్టి, తన ప్రాణాన్ని మరి దేవునికి అర్పించాడు కాబట్టి ఆ విధేయత రక్షణకు కారణము అన్నది మనం ఇక్కడ చూస్తాం. ఆ రక్షణకు కారణం. అయితే ఒక మాట, తనకు విధేయులైన వారికి అందరికీ ఉంది. యేసుక్రీస్తుకు విధేయులవ్వాలి అంటే ఏ మాటలో విధేయులవ్వాలి? ఆయన మన కొరకై ప్రధాన యాజకుడు. ఇక మళ్ళీ యాజకులు, మధ్యవర్తులు ఏం అవసరం లేదు. ఆయన మన కొరకై ఆ సిలువలో దేవునికి నా తరపున ఆయన విజ్ఞాపన చేశాడు. నా కొరకు ఆయన విజ్ఞాపన చేశాడు. నన్ను రక్షించడానికి ఆయన ముందుకొచ్చాడు. సో ఆ విధేయత అన్నది ఇక్కడ మనం చూస్తాం. ఒక మాట బిగినింగ్ లో మళ్ళీ చూద్దాం. ఏంటంటే విధేయత అన్న మాటకు వస్తే 1వ వచనంలో ఏర్పరచబడిన వాడై నియమింపబడిన ఆయన ఆ యొక్క నియమానికి లేక నియమించబడిన ఆ యొక్క పనికి తను తాను నేర్చుకున్నాడు. మరియు ఇంకా చూడండి, నియమింపబడును మనుషుల నుండి మనుషుల నిమిత్తమై అని ఉంది. మనుషుల నుండి మనుషుల నిమిత్తమై అన్న 2 పదాలు అక్కడ ఉన్నాయి. సో యేసు ప్రభు యొక్క విధేయత దేనికి? మనుషుల నిమిత్తమై, మనుషులలో నుండి మనుషుల నిమిత్తమై. సో హీ హ్యాస్ కమ్ ఫ్రమ్ us. ఆయన మనలో నుండి వచ్చాడు. కానీ ఆయన పాపరహితమైన జీవితం ద్వారా ఆయన దేవునికి విధేయుడైనందువల్ల ఆ విధేయతకు నిత్య రక్షణకు కారకుడాయను అని ఉంటుంది. ఏమిటి విధేయత? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టి సువార్తను ప్రకటించుడి అన్నాడు. అదే విధేయత. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టి సువార్తను ప్రకటించుట ద్వారా వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడయ్యాడు. అంటే నేను యేసయ్య మాటలు విని ముందుకెళ్తే, సువార్తను ప్రకటిస్తే ఆయన వారిని రక్షించుకుంటాడు. వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయన అన్నమాట. నేను కాదు. కొంతమంది ఏమంటారు, నా వలన నా పరిచర్యలో రక్షణ పొందాడు అంటాం. కరెక్ట్. కానీ ఇక్కడ మీరు గమనిస్తే వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడు అయ్యాడు. ఆయన నిత్య రక్షణకు కారకుడు అయ్యాడు అంటే నేను ఆయన మాటలకు విధేయుడు అవటం అన్నది కూడా నేను ఆ కారకుడు అయ్యాను. సో ఐ ఒబేడ్ అండ్ పీపుల్ ఒబేడ్. I obeyed Jesus and people obeyed Jesus and they are saved. వారికి రక్షణ అనుభవం ఉన్నదని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. సో ఈరోజు మనము ఈ యొక్క మాటలు మనం ఇక్కడ రాపేసుకుందాం. ఎందుకంటే ఇది ఆయన పర్ఫెక్ట్ అండ్ పర్మనెంట్ యాజకుడు. ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే అంత గొప్ప యాజకుడు కూడా, పర్ఫెక్ట్ గా ఉన్న ఈ యాజకుడు కూడా విధేయత అన్నది మనం చెప్తున్నాడు. ఈ లోకంలో విధేయత జీవితం కష్టం. పరలోకమందున్న మా తండ్రి నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం అని అంటాం కదా. కాబట్టి విధేయతలో దేవుని రాజ్యం ఉంది, దేవుని చిత్తం ఉంది. ఈ దేవుని రాజ్యము, దేవుని చిత్తాన్ని మనము పక్కన పెట్టి నా చిత్తము నా రాజ్యం అంటే అక్కడ విధేయత రాలే.
అలాంటి విధేయత లేనప్పుడు నాది, నా రాజ్యము, నాది, నా సంస్థ, నా సంఘము, నా మినిస్ట్రీ అంటే ఇలా కొంతమంది అంతా నాది నాది నా ద్వారానే జరిగిందని చెప్పటం. ఇక ఆ తర్వాత కొంతమంది సంఘస్థులు కూడా అయ్యగారే అయ్యగారండి, అయ్యగారు వల్ల జరిగిందండి, అయ్యగారు అంటూ అయ్యగారిని బాగా పొగిడేయడం. నో, దట్ ఈస్ నాట్ గుడ్. అది మంచిది కాదు. తెలుసుకోవాలి. నీ రాజ్యము నీ చిత్తం, నా రాజ్యము ఉండదు, నా చిత్తము నడవదు. అది మనం ఇక్కడ చూస్తాం. యేసు ప్రభు గెస్సెమనే తోటలో కూడా నా చిత్తము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక, నీ చిత్తమే నెరవేర్చబడునుగాక. సంఘంలో మరి విధేయత వలన ఇతరులకు రక్షణ కారణంగా ఉంటుంది. విధేయత వలన, విధేయత మన జీవితాలు ప్రజలు చూసి అడుగుతారు. మరి అలాంటి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. వచ్చే వారం మరి 11 వచనం నుండి మనం చూద్దాము. ఈ రోజుకి మాత్రం మనం నేర్చుకున్న మాటలు ఏంటంటే, ప్రధాన యాజకుడు అవటానికి అర్హతలు ఏంటి అంటే, పాత నిబంధనలో ఉన్న అర్హతలు కాదు, ప్రధాన యాజకుడు అవడానికి అర్హతలు ఏంటి మనం కొన్ని చూసాం. అయితే ఈ ప్రధాన యాజకుడు నీ నా కోసం ప్రాతినిధ్యం వహించి తను తాను తగ్గించుకొని విధేయత చూపుట ద్వారా, ఆయన విధేయత వలన నీకు నాకు రక్షణ వచ్చింది. మనము ఆయనకు విధేయులు అవడం ద్వారా ఇతరులకు రక్షణ వస్తుంది. కాబట్టి ఇదంతా కూడా విధేయతతో సంబంధమైంది. అందుకే విధేయత జీవితం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. యేసు ప్రభువా, నీకు స్తోత్రాలు. మీరు మా కోసం ఈ లోకానికి వచ్చి మిమ్మల్ని మీరు తగ్గించుకొని విధేయులైనందువల్ల ప్రభా మేము హెచ్చించబడ్డాము. మాకు ప్రభా ఆ యొక్క గొప్ప ఆధిక్యత మీరు మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి మేము కూడా యాజక సమూహం మేము ఉన్నాం ప్రభా, నీకు స్తోత్రం. ఇదంతా ప్రభా నీ త్యాగం వల్ల జరిగింది కాబట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మేము కూడా విధేయులు కలిగి విధేయత వలన అనేకులను ప్రభా నీకు విధేయులు అయ్యేలాగా మమ్మల్ని ఆ సాధనాలుగా యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనందరితో ఇప్పుడు సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అంకుల్. మరలా వచ్చే వారం మనం కలుసుకుందాం. మీ అందరికీ వందనాలు.